నిన్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో మన మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు షాడో సీఎం గా వ్యవహరించినటువంటి కేటీ రామారావు, నిజం చెప్పాలంటే తుపాకి రామారావు అని చెప్పొచ్చు. ఆ తుపాకి రామారావు గారు పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడినారు. ఆయనకు నిజం చెప్పాలంటే కూడా పాపం బాగా కలలు కన్నాడు. 10 ఏళ్ల కింద వాళ్ళ నాయన సీఎం కాగానే ఇక నెక్స్ట్ టర్మ్ వస్తే 2018-19 ఎలక్షన్లప్పుడు తను సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళ అధికారంలోకి వస్తే అని అనుకుంటే పాపం 2018 తర్వాత కేసీఆర్ ఏం చేసిండో ఆయనతో జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కేటీఆర్ ను ప్రమోట్ చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో బాగా వాళ్లకు సీట్లు వస్తే అదంతా కూడా కేటీఆర్ గొప్పదనం అని చెప్పి ఆయనను సీఎం చేద్దాం అనుకుంటే ఆయనతో జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో బీజేపీ సీట్లు కొట్టుకుపోయింది.